మరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తరఫున 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రియతమ నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి మరియు నిర్మలా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేగాక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఇన్ని రోజులు చేసిన సేవలకు గాను నాకు స్పందించి వారి ఆశీస్సులతో నన్ను బలపరిచి అందుకు ముందుకు వెళ్ళమని వాళ్ళు కోరినారు. కాబట్టి ఇదే వీరి సహకారంతో నేను 12వ వార్డులోని గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఆ 10 సంవత్సరాలు ఎంత ప్రజలు 12వ వార్డు ప్రజలు అయితే అనుభవించారో మౌలిక వసతులు లేక, అలాంటి వసతులు మొన్నటి దినాన మున్సిపల్ ద్వారా హెచ్ఎండిఏ గ్రాంట్స్ ద్వారా కొన్ని పనులు ప్రారంభం చేసినాము. కాబట్టి ఆ పనులు కొన్ని ప్రారంభించినాము. అలాగే ప్రారంభించబోయే పనులను మరియు ఇంకా మిగతా ఇంకేవైతే శాంక్షన్ అయిన పనులను కూడా 12వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ యొక్క కార్యక్రమం అన్నిటిని నేను విజయవంతం చేసి అన్ని నేను ముగిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేగాక 12వ వార్డు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, గత 10 సంవత్సరాల్లో మనము ఏదైతే మనం పొదువు ఏవైతే చూసినామో పనులు లేక, రోడ్స్ కానీ డ్రైన్స్ లేక గత 15 సంవత్సరాల నుంచి అక్కడ అనుభవిస్తున్నాము. కాబట్టి ఈసారి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ పార్టీకి తరఫున ఉన్న క్యాండిడేట్లకు మద్దతు ఇచ్చినట్టయితే ఈ యొక్క వార్డు పనులు నేను ఏవైతే చెప్పినానో శాంక్షన్ చేయించడే కాకుండా ప్రారంభించి వీటన్నిటికీ కృషి చేస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి 12వ వార్డు ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, నిత్యం అభివృద్ధి కోసం పాటుపడే నేను మీ జి ప్రవీణ్ కుమార్ గారిని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరు మీ అందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నాను.